కల్తీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న జయచంద్రారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ రేపట్లో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. 3 రోజుల్లోపు జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు కల్తీ లిక్కర్ వ్యవహారంపై ఫుల్ ఫోకస్ చేశారు. ఎక్సైజ్ అధికారుల తీర్పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జయచంద్రారెడ్డికి టచ్ లో ఉన్న అధికారుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. రామచంద్రారెడ్డిని త్వరలోనే అరెస్టు చేయిస్తామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించినట్లుగా తెలిపారు. వారిలో 14 మందిని అరెస్టు చేస్తామని, మిగిలిన వారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు రవీంద్ర. A17 కింద పెట్టాం. అయితే మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అతని పాత్ర ఎంత ఉందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అతనే కీలకం ఉంటే అతను A1 A2లోనే ఉంటారు. దాన్ని బట్టి యాడ్ చేయడం బహిష్కరణ ఇంకేముంది, బహిష్కరణ అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అతని పాత్ర ఉందనేది మనకు తేలింది. జనార్దన్ ప్లస్ ఆయన కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అని, ఇతను ప్రిన్సెస్లో ఉన్నాయని, వీళ్ళ పిఏ ఇవన్నీ కూడా ఉన్నాయనేది మనకున్న సమాచారం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇదే అంటున్నాం, ఇప్పుడు రాజకీయం కోసం చేస్తారు ఈడు గారు. ఇది మేమే చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని స్ట్రెంథన్ చేసాం. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ద్వారానే ఇది ఐడెంటిఫై చేసాం. ఎన్ఫోర్స్మెంట్ వింగే దీన్ని బయటికి తీసుకొచ్చింది. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా మేము ఎప్పుడు ఎక్కడ ఏది దొరికినా కూడా ఇమీడియట్గా తీసుకుంటాం. గతంలో ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటిది రావడం అనేది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి డీటెయిల్గా తీసుకుంటాం. ఇంకా ఫర్దర్గా ఎక్కడ కూడా ఇప్పుడు షాప్స్ అన్నీ కూడా మరొకసారి వెరిఫై చేపిస్తాం. మొత్తం టోటల్ అన్ని షాప్స్లో కూడా ఏదైతే లేబుల్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం అన్ని షాప్స్ కూడా మరొకసారి వెరిఫై చేయించి ఇలాంటిది ఎక్కడన్నా కానీ ఇబ్బంది వస్తే మటుకి షాప్ని సీజ్ చేయడం కాదు, షాప్స్ని క్యాన్సిల్ చేసేస్తాం. షాప్ క్యాన్సిల్ చేస్తే దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకొచ్చేందుకైతే ఇటు పోలీసులు అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. నిన్న సాయంకాలం సీఎం చంద్రబాబు అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించి ప్రోత్సహించారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ, అవసరమైతే వారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలో యాప్ కూడా తీసుకొస్తామని చెప్పి సీఎం చంద్రబాబు ఒక సూచన చేశారు. ఇక నకిలీ మద్య వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి, ఈయన ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తాం. దానికి సంబంధించి కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇవాళ రేపట్లో ఆయనకి లుక్అవుట్ నోటీసులు జారీ చేయబోతుంది. ఆ తర్వాత 3 నుంచి 5 రోజుల్లోపు ఆయన్ని ఏపీకి తీసుకొచ్చేందుకు అధికారులు విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులకు టచ్ లో ఉన్నట్టు తెలుస్తాం. ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరు ఆ అధికారులు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు, ఎవరితో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అనే డేటాను కూడా ప్రస్తుతం అధికారులు, పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి ఏపీకి తీసుకొచ్చేందుకు అక్కడ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగి అక్కడి నుంచి కూడా వారితో అక్కడ ఎంబసీతో మాట్లాడి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరొక 2-3 రోజుల్లోనే ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతో పాటు ఆయన్ని ఏపీకి తీసుకొచ్చేందుకు అధికారులు విస్తృతమైన ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే చేస్తున్న కసరత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒకవైపు అంటే కేసు విచారణ జరుగుతున్న తీరు పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసిన గతంలో జరిగిన పరిణామాలు, ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఎక్కువగా కనిపిస్తా ఉంది. జయచంద్రారెడ్డిని తీసుకొచ్చేందుకు విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి సంబంధించి కూడా కఠినంగా ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించి కూడా జయచంద్రారెడ్డి కీలకమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన వద్ద నుంచి మరికొంత డేటా కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. మరొక వైపు ఎవరైతే ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి తంబళ్లపల్లి కావచ్చు, రెబ్బనిపట్నం కావచ్చు, A1 గా ఉన్న జనార్దన్కి సంబంధించి ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన కస్టడీకి తీసుకుంటే
మరికొంత సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆయన కస్టడీకి తీసుకోవాలి. అదే టైంలో ఎవరైతే జయచంద్రుడు అతన్ని కూడా ఏపీకి తీసుకురావాలనేది రెండు సైమల్టేనియస్ గా అధికారులు అయితే విస్తృతమైన ఏర్పాట్లు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రసాద్ ఇక చూసుకుంటే జయచంద్రారెడ్డితో ఎవరైతే అధికారులు టచ్ లో ఉన్నారో వాళ్ళ వివరాలను కూడా బయటకు తీస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇటు వాళ్ళ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి జయచంద్రారెడ్డి ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, ఆయన ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరికి భాగస్వామ్యం ఉంది, వ్యక్తిగత పరిచయాలా లేకపోతే వ్యాపార సంబంధం వల్ల లేకపోతే నకిలీ లిక్కర్ భాగస్వాములు వీటన్నిటిని కూడా జోడీకరించి ఎవరైతే ఈ లిక్కర్ వ్యవహారానికి ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవడం పాటు వారిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండోది ఎవరైతే ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయనతో సత్సంబంధాలు కొనసాగించి ఆయన చేస్తున్న వ్యవహారాలకి అండగా ఉన్నారో వారిపై కూడా వేటు వేయటంగానే సస్పెన్షన్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించిన ఏ అధికారులు గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారానికి సత్సంబంధాలు కొనసాగింపులో కీలకమైన పాత్ర పోషించారో వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది కాబట్టి వారికి సంబంధించిన డేటాను కూడా దాదాపుగా అధికారులు సేకరించారు. ఇవాళ రేపట్లో ఈ డేటా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి చేరుతుంది. ఆ తర్వాత మరొకసారి సీఎం దృష్టిలో పెట్టి కూడా కొంతమంది అధికారులపై ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా ముఖ్యంగా ఉమ్మడి కడప ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి భారీ ఎత్తున ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తా ఉంది. ఏదైతే ఇక్కడ డేటా సేకరించిన తర్వాత ఆ రెండు ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ పలువురు అధికారులు ఉన్నతాధికారులపై కూడా వేటు వేయటమా, సస్పెన్షన్ చేయటమా, బదిలీ చేయటమా అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుపోతున్నారు. రానున్న వారం 10 రోజుల్లో అయితే మాత్రం చిత్తూరు కడప రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రసన్న మద్యం కేసుకు సంబంధించి కూడా 23 మందిని అయితే అధికారులు గుర్తించారు. కాబట్టి వారిలో 14 మందిని కూడా అరెస్ట్ చేశారు. అంటే మిగతా వాళ్ళకి సంబంధించి అసలు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనుకోవచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఏదైతే ములకల చెరువు ఘటనకు సంబంధించి కూడా ఫస్ట్ పోలీసులు 12 మందిని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఆ తర్వాత కేసు విచారణ జరుగుతున్న కొద్దీ ఆ సంఖ్య 14, 16, 18 దాదాపుగా ఇప్పుడు 23, 24 చేరుతుంది. దీంట్లో 14 మందిని ఐడెంటిఫై చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. 14 మందిని కూడా అరెస్ట్ చేశారు. మిగిలిన 11 మంది ఎవరున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరున్నారు, ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ములకల చెరువు వ్యవహారానికి సంబంధించి ఆ సంఖ్య ప్రస్తుతం 23, 24 ఉంది. అది 30 నుంచి 35 చేరే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జనార్దన్ చెప్పిన సమాచారం కావచ్చు, మొన్న జగన్మోహన్ రావు చెప్పిన సమాచారం కావచ్చు, అలాగే ఎవరైతే జయచంద్రుడి పిఏ రాజేష్ చెప్పిన విషయం కావచ్చు, ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ ఆరిఫ్ చెప్పిన అంశం కావచ్చు, అలాగే నిన్న రవిని అరెస్ట్ చేశారు లేబుల్స్ కు సంబంధించిన వ్యక్తి రవి చెప్పిన సమాచారం కావచ్చు. సో వీరంతా ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క నిందితుల జాబితా పెరుగుతా ఉంది. సో ఇది పెరిగిన తర్వాత ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అయ్యారు వారందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నిన్న మొన్న రవిని ఎవరైతే లేబుల్ సప్లై చేశారో ఆ రవిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే స్పిరిట్ సప్లై చేసిన బాలాజీ బెంగళూరులో ఉంటారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళే. అలాగే మిగిలిన ఈ కేసులో కీలకమైన పాత్రదారులు, సూత్రధారుల కోసం వారు ఎక్కడెక్కడ ఉంటున్నారో వారికి సంబంధించి ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం A1 ఎవరైతే ఉన్నారో జనార్దన్ సంబంధించి అలాగే రెండు ఈ సంబంధించిన వారిపై మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెట్టారు కాబట్టి జనార్దన్ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన వద్ద నుంచి వివరాలు సేకరించిన తర్వాత మిగిలిన పేర్లు జాబితా చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.